ప్రాపర్ ప్లానింగ్ వీడియోకి. మెయిన్గా వీడియోని రాసే టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాన్సెప్ట్, స్టోరీ. ఓకే, నాకు కాన్సెప్ట్ ఐడియా ఉంది, బట్ మీరు ఫోకస్ చేయాల్సింది వన్ లైన్. ఆ వన్ లైన్లోనే మీకు హోల్ స్టోరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్ ఒక కొత్త ఎంప్లాయీని అపాయింటింగ్, బట్ 1 వీక్ లేటర్ అతన్ని ఎవరో అటాక్ చేశారు, అతన్ని కిల్ ఇట్. ఇప్పుడు చెప్పిన వన్ లైన్లోనే మనకు హోల్ స్టోరీ అనేది ఉంది. నెక్స్ట్ టైం మీరు స్టోరీ ఆర్ కాన్సెప్ట్ని రాసే టైంలో ఆ వన్ లైన్లో ఉండేలా చూడండి. వన్ లైన్లో రాసే టైంలో కూడా మీ యొక్క స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీలో మేజర్ పార్ట్స్ని తీసుకొని ఆ వన్ లైన్లో రాయడానికి ట్రై చేయండి. వన్ లైన్లో మీరు రాసిన తర్వాత మీ యొక్క స్టోరీని మీరు ఎక్స్పాండ్ చేయండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో తన బాస్ ఒక కొత్త ఎంప్లాయీని అపాయింటింగ్ తర్వాత అతన్ని ఎవరు అటాక్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ అనేది లాస్ట్లోకి వెళ్ళడం, కొత్త ఎంప్లాయీస్ ఎవరు రాకపోవడం, ఉన్న ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ జాబ్కి రిజైన్ చేయడం. ఇప్పుడు ఆ వన్ లైన్ని నేను ఏం చేశాను, ఆ స్టోరీని ఎక్స్పాండ్ చేశాను. చూసింగ్ ఏ కరెక్ట్ వర్డ్స్. స్టోరీని మీరు ఎక్స్పాండ్ చేసే టైంలో కరెక్ట్ వర్డ్స్ని అయితే యూజ్ చేయండి. లైక్ చాలా మూవీస్లో కూడా కరెక్ట్ వర్డ్స్ని అయితే యూజ్ చేయరు. ఆ డైలాగ్కి ఉన్న సిచ్యువేషన్కి అయితే మ్యాచ్ అవ్వదు. అంటే ప్రజెంట్ ఉన్న మూవీస్ అన్నీ అలానే ఉన్నాయి, బట్ క్లాసికల్ మూవీస్ అయితే అలా కాదు. ఆ సిచ్యువేషన్కి ఉన్న ఆ డైలాగ్ అనేది మ్యాచ్ అయ్యేది. మళ్ళీ ఆ డైలాగ్ కూడా ఒక ఫ్లోలో ఉండేది. ఇప్పుడు ఈ డైలాగ్ చూడండి, ఆ డైలాగ్కి ఉన్న ఆ సిచ్యువేషన్కి మ్యాచ్ అవ్వలేదు. ఓకే, జస్ట్ కన్వర్జేషన్ లాగా ఉంది, బట్ స్క్రీన్ ప్లే లాగా లేదు, జస్ట్ కన్వర్జేషన్ లాగా ఉంది. ఈ డైలాగ్ చూడండి, ఆ సిచ్యువేషన్కి ఉన్న ఆ డైలాగ్ అనేది మ్యాచ్ అయ్యింది, మళ్ళీ ఒక ఫ్లోలో కూడా ఉంది. స్టోరీలో మీరు కరెక్ట్ వర్డ్స్ని యూజ్ చేసిన తర్వాత స్టోరీని మీరు సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో తనని ఎవరు అటాక్ చేయి ఉండొచ్చు, మేబీ తన బాసే కావచ్చు, లేకపోతే కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు. లైక్ అలానే మూవీస్లో కూడా సో హీరో తన గోల్ని రీచ్ అయ్యే టైంలో విలన్ అటాక్ చేయడం. మీరు స్టోరీని సాల్వ్ చేసే టైంలో మేజర్ పార్ట్స్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు హీరోని విలన్ అటాక్ చేయడం, విలన్ హీరోని అటాక్ చేయడం, ఇలాంటి ప్లేసెస్లో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలానే టైటిల్ కూడా, మీరు తీసుకునే టైటిల్ కూడా టెస్ట్ చేయండి. ఒక 10 మెంబర్స్ని అడగండి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారా, నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారా అని చూడండి. అండ్ టైటిల్ ఎప్పుడు కూడా ఒక 10 వర్డ్స్లో ఉండేలా చూడండి. అంటే మీ యొక్క స్టోరీకి ఆ టైటిల్ అనేది మ్యాచ్ అవ్వాలి. సింపుల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. మరీ ఎక్కువ లెంతీగా ఉందనుకోండి, ఆ ప్రొనౌన్సియేషన్ చాలా మందికి రాదు. ఇప్పుడు ఏదైనా మూవీకి వెళ్ళామనుకోండి, ఆ టైటిల్ చాలా పెద్దగా ఉంటుంది, మూవీ నేమ్ అనేది. సో చాలా మందికి ప్రొనౌన్సియేషన్ రాదు. సో యాక్టర్స్ పేరు చెప్తూ ఉంటారు కానీ ఆ మూవీ పేరు చాలా మంది చెప్పారు. సో అందుకోసమే సింపుల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. సో అలా ఉండేలా చూడండి టైటిల్. ఫైనల్గా హోల్ స్టోరీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు విజువల్ ఫామ్లో చూడండి. అంటే మీ యొక్క స్టోరీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మీరు చూడొచ్చు విజువల్ ఫామ్లో. అంటే నెక్స్ట్ డే షార్ట్ పెట్టాలి, ఓపెనింగ్ ఇమేజ్ ఎలా ఉంది, ఎండింగ్ ఇమేజ్ ఎలా ఉంది. మీరు విజువల్ ఫామ్లో చూసినప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అర్థమవుతుంది మీ యొక్క స్టోరీలో. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never say